నమస్తే వెల్కమ్ టు టైమ్ 24x7 ప్రపంచంలో జరుగుతున్న యుద్ధ పరిస్థితులు ఇప్పుడు చూసుకున్నట్టయితే భారతదేశంపై కూడా ప్రభావం చూపుతున్నాయి. ముఖ్యంగా చూసినట్టయితే విమాన ప్రయాణాలు, ఇంధనం, కొన్ని నిత్యావసర వస్తువులు ధరలు పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. పూర్తి వివరాలు తెలుసుకున్నట్టయితే అసలు విమాన టికెట్ల ధరలు పెరుగుతున్నాయి. భారతదేశంలో విమాన టికెట్ల ధరలు త్వరలో పెరిగే అవకాశం కూడా ఉంది. ప్రధాన కారణం చూసుకున్నట్టయితే అంతర్జాతీయ మార్కెట్లలో విమాన ఇంధన ధరలు పెరగడం. భారత ప్రధాన విమానయాన సంస్థ అయిన ఎయిర్ ఇండియా ఇప్పటికే కొన్ని రూట్లలో చూసుకున్నట్టయితే ఫ్యూయల్ సర్చార్జ్ పెంచే నిర్ణయం కూడా తీసుకుంది. యుద్ధ పరిస్థితుల కారణంగా కొన్ని దేశాల మీదుగా వెళ్లే విమాన మార్గాలు మారుతున్నాయి. దీంతో చూసుకున్నట్టయితే విమానాలు ఎక్కువ దూరం ప్రయాణించాల్సి వస్తుంది. ఫలితంగా ఇంధన ఖర్చు కూడా పెరుగుతుంది. దీని ప్రభావం ప్రయాణికులపై పడుతూ విమాన టికెట్లు మరింత ఖరీదుగా మారే అవకాశం కూడా ఉంది. పెట్రోల్ మరియు డీజిల్ ధరలు కూడా యుద్ధం కొనసాగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లలో క్రూడ్ ఆయిల్ ధరలు పెరుగుతాయి. భారత్ ఎక్కువగా చామూరు దిగుమతి చేసుకునే దేశం కావడంతో దీని ప్రభావం నేరుగా పెట్రోల్, డీజిల్ ధరలపై పడే అవకాశం కూడా ఉంది. మరి పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగే ట్రాన్స్పోర్ట్స్ ఖర్చులు కూడా పెరుగుతాయి. అదే విధంగా నిత్యావసర వస్తువులు ధరలు, రవాణా ఖర్చులు పెరిగితే మార్కెట్లో చాలా వస్తువుల ధరలు కూడా పెరుగుతాయి. ఉదాహరణ చూసుకున్నట్టయితే కూరగాయలు, పండ్లు, ధాన్యాలు, పాలు మరియు పల ఉత్పత్తులు. ఈ వస్తువులు ఒక రాష్ట్రం నుంచి మరొక రాష్ట్రానికి ట్రాన్స్పోర్ట్ ద్వారా వస్తాయి. అయితే అందువల్ల ఇంధన ధరలు పెరిగితే వీటి ధరలు కూడా పెరగవచ్చు. విదేశీ ప్రయాణాలపై ప్రభావం చూపుతున్నాయి. కొన్ని దేశాలపై విమాన మార్గాలు మూసివేయబడితే విదేశ ప్రయాణాలపై ప్రభావం కూడా చూపుతుంది. కొన్ని దేశాలపై విమాన మార్గాలు మూసివేయబడితే అంతర్జాతీయ ప్రయాణాల సమయం కూడా పెరుగుతుంది. దీంతో విదేశాలకు వెళ్లే విమాన టికెట్లు మరింత ఖరీదుగా మారే అవకాశం ఉందని ట్రావెల్ నిపుణులు కూడా చెప్తున్నారు. ఇంతకు ఆర్థిక ప్రభావం చూసుకున్నట్టయితే ప్రపంచ యుద్ధ పరిస్థితులు ఎక్కువ కాలం కొనసాగితే ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై కూడా ప్రభావం పడుతుంది. భారతదేశంలో ఇంధనం, రవాణా, ఎగుమతులు వంటి రంగాలపై దీని ప్రభావం కనిపించే అవకాశం ఎక్కువగా ఉంది. ఇంతకు ఏం జరుగుతుందని చూసుకున్నట్టయితే మొత్తానికి యుద్ధ పరిస్థితులు కొనసాగితే విమాన టికెట్లు మాత్రమే కాకుండా ఇంధనం, నిత్యావసర వస్తువులు ధరలు కూడా పెరిగే అవకాశం కూడా ఎక్కువగా కనిపిస్తుంది. అందుకు ప్రపంచ పరిస్థితులు భారత ప్రభుత్వం కూడా దగ్గరగా గమనిస్తుంది. ఇలా చూసుకున్నట్టయితే ఇలాంటి తాజా వార్తల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.